మనం రామదాస్ జీవితాన్ని గురించి చెప్పుకుంటున్నాం. ఇది 4వ భాగం. రామాలయ నిర్మాణం అయ్యాక కొందరు గోపన్న హితం కోరినటువంటి స్నేహితులు వాళ్ళు అన్నారు, రామదాస్, ఆలయ నిర్మాణంలో ప్రభుత్వ ధనం ఖర్చు చేశాం. నీ ధైర్యం ఏమిటో అర్థం కావటం లేదు. రాజులతో స్నేహం ప్రమాదం, వాళ్ళతో శత్రుత్వం కూడా ప్రమాదమే. నీకు శత్రువులు లేకుండా ఉండరు. వాళ్ళు ఈ పాటికి తానిషాకి చాడీలు చెప్పే ఉంటారు. ఆయనకి కోపం వచ్చి నిన్ను పిలిపించక ముందే కోటకి కట్టాల్సినటువంటి శిస్తు డబ్బు సిద్ధం చేసుకుని ఆ కోటకి కట్టేసేసి, లేకుంటే ప్రమాదం అన్నాడు. గోపన్న అంతా విన్నాడు. అయితే అన్నాడు కదా, నాకు ఆ శ్రీరామచంద్ర ప్రభు ఉన్నాడు, రక్షించడా ఏమి అని కళ్ళు మూసుకొని రాముని ధ్యానించుకున్నాడు. కానీ రామదాస్ మిత్రులు చెప్పినట్టే జరిగింది. రామదాస్కి బేగం సితారా, ఇబ్రహీం లాంటి శత్రువులు తయారయ్యారు. వేగుడు ఎప్పుడైతే రామదాసు కోట కట్టాల్సిన డబ్బుతో గుడి కట్టాడు అని తెలిసిందో, బేగం సితారకి ఇబ్రహీంకి మంచి సాకు దొరికింది. ఇబ్రహీంని పిలిపించిన బేగం అన్నది, ఇబ్రహీం, మీరు భద్రాచలం ప్రాంతం రైతులను భయపెట్టండి, బెదిరించండి. రామదాసు మీరు చెల్లించిన డబ్బుతో తన కోరిక కోసం గుడి కట్టుకున్నాడు. తానిషా కోపం రావచ్చు. అప్పుడు రామదాసు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి శిస్తు కట్టండి రెండోసారి అని కూడా అడగవచ్చు అని. ఆ రైతుల మనసును పాడు చేయండి. ఆ గుడి యొక్క కోశాగారాన్ని మీరు స్వాధీనం చేసుకోండి అని చెప్పింది. మహామంత్రి మాదన్న కూడా లెక్క చూసినప్పుడు భద్రాద్రి కప్పం ఇంకా కోటకు చేరినట్టుగా గమనించాడు. రామదాస్కి హెచ్చరిక కూడా పంపాడు. తానిషాన్ని ఈ విషయంలో ఆగ్రహం చెందుతున్నారు గోపన్న, వారి అనుమతి లేకుండా మీరు ఖజానా డబ్బు గుడికి ఎట్టా వాడతారు? రాచకులులో మన వెనకే శత్రువులు ఉంటారని తెలియదా? వెంటనే సొమ్ము కోటకి కట్టేసేయండి, లేకుంటే తానిషా ఆగ్రహానికి మీరు గురవుతారు అని మాదన్న గారు రామదాస్కి కబురు పంపాడు. భక్తుడు లోక వ్యవహారాలు ఎక్కువ పట్టించుకోడు, భక్తి లోకంలోనే ఉంటాడు ఆయన. రామదాసు గుడి ఉత్సవాల సందట్లో ఉన్నప్పుడు ఒక అర్ధరాత్రి దొంగలు ఖజానా తలుపులు బద్దకొట్టి ఆ గుడిలో డబ్బు దోచేశారు. వాళ్ళు ఎవరో కాదు, ఇబ్రహీం మనుషులే. ఇంత జరిగినా కూడా రామదాసు ఆందోళన లేకుండా అంతా రాముని దయ అంటున్నాడు. మా తహసీల్దారు మేము కట్టిన శిస్తంతా గుడి కట్టుకోవడానికి ఖర్చు పెట్టేశాడు. ఇప్పుడు రైతులంతా మరలా శిస్తు కట్టాల్సిందే అన్న వార్త మా ప్రాంతంలో ప్రచారంలో ఉంది. ఏలిన వారు తగు చర్య తీసుకోవాలి అని భద్రాద్రి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు తానిషాకి వినతులు లెక్కకు మించి పంపారు. కానీ తానిషా హృదయం మంచిది. హేమి, సొమ్ము ఆ రామదాసు తిన్నాడా? తినలేదుకా? అల్లాకి కదా గుడ్డి కట్టించాడు. అతగాడి శత్రువులు ఎవరో ఈ మహాజర్లు పెంపునట్టు ఉందని ఆ మహాజర్లని విసిరి కొట్టేశాడు. ఈ సంగతి బేగంకి తెలిసింది. ఆనాటి రేయి తానిషా తన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన్ని ఆమె బాగా సంతోషపెట్టింది. ఆ సమయంలో బేగం సితారా తానిషాకి రామదాస్ గురించి చాటి చెప్పేసి, మీకు ఎన్ని వినతులు వస్తున్నా పట్టించుకోలేదు. ఆ రామదాసు మన డబ్బుతో గుడి కట్టించుకున్నాడు. ఎవరిని అడిగాడు? మీ అనుమతి ఉందా? ఇవాళ ఇతను చేశాడు, రేపు ఇంకొకరు చేస్తారు. విజయనగరం అలా అయ్యాక ఈ వర్గం మన మీద కోపంగానే ఉంటున్నారు. కాఫీలు సామంతులు ఇక మీకు విధేయులుగా ఉంటారా? మీకు మాదన్న మాట వింటారు కానీ మా మాట పట్టదాయే. మాదన్న కుట్ర ఇది. తన వాడికి నౌకరీ ఇప్పించుకొని గుడి పేరుతో మన ఖజానా డబ్బు అంతా ఇద్దరు నొక్కేశారు. వాళ్ళని నమ్మరాదు. ఎంత డబ్బు? 6 లక్షల హునలు. మన వర్గానికి చెందిన రాజ్యం కూలిపోయేట్లుంది. ఒక హిందూ కాఫీరికి భయపడతారా? అతన్ని పిలిపించి తల కొట్టించండి, అప్పుడు ఆ వర్గానికి భయం పుడుతుంది అన్నదాన్ని. తానిషా ఇవన్నీ విన్నాడు, నవ్వాడు. బేగం సాహిబా, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ వర్గం మతం ప్రసక్తి ఎందుకు? ప్రతి జాతిలో మంచి చెడు ఉంటుంది. మరి ఢిల్లీ పాదుషా మనవాడేగా. ఆయన మీ అబ్బాజాన్ని ఎంత హింసించాడు? మీ తాత కులీ కుతుబ్ షా ఎంత డబ్బు
మతాన్ని పట్టించుకోకుండా ప్రజలకు పంచేవాడు? అందరూ హాయిగా ఉండాలనే కదా రాజు రాజ్యం ఏలేది. పూర్వం ఇబ్రహీం కుతుబ్ షా రామరాయని దగ్గరికి తీసి పెంచాడా లేదా? ఆయన దగ్గర మురారే కదా మంత్రి. జాతి ద్వేషం ఉండరాదు. మాదన్న మంత్రాంగం లేకుంటే మన రాజ్యమే లేదు. మరాఠీలు, మొఘల్స్ ఎప్పుడో మన గోల్కొండను మింగేసేవాళ్ళు. వాళ్ళు కాకుంటే మన ఔరంగజేబు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చెప్పకముందే మాదన్న రామదాస్ చేసిన నేరం నాకు నివేదించాడు. ఇక వారు చేసిన నేరం ఏంటి అన్నాడు. తానిషా మాటలు విన్న సితారా బేగం కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మర్నాడే తానిషా సభ తీర్చి రామదాసు చేసిన అపరాధం వివరించి అతన్ని బంధించి తీసుకురమ్మని ఆదేశాలు ఇచ్చాడు. అక్కడ రామదాసు చేరి గోల్కొండకి పైకం ఎలా కట్టాలి, గుడి కోసమేమో పెద్ద విరాళాలేమీ రావటం లేదు, 1,50,000 దొంగల పాలైంది, ఇంకా 2 లక్షలు వసూలు కాలేదు, మొత్తం 6.5 లక్షలు ఎలా కట్టగలను, శ్రీరాముడే దిక్కు నాకు అనుకుంటూ ఉన్నాడు ఆయన. ఇంతలో విచ్చుకత్తులు ధరించి నిలువెత్తునున్న రాజోపటలు రానే వచ్చారు. తానిషా ఆదేశాలు చూపించి రామదాసు చేతులకు సంకెళ్ళు వేశారు. నడివీధిలో ఈడ్చుకుపోసాగారు. భార్యకి చెప్పలేదు, కొడుకును చూడనీ లేదు. అది చూసిన ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు. ఆ రోజు ఎవరూ అన్నం ముట్టలేదు. రామదాసు రాముణ్ణి ప్రార్థిస్తూ తన నిస్సహాయతకి బాధపడుతూ బట్టల వెంట వెళ్ళి గోల్కొండ కోటకు చేరాడు. అపరాధిని ప్రభు ముందు నిలబెట్టారు దండనాయకుడు. తానిషా రామదాసు చేసిన నేరం చెప్పి దానికి సంజాయిషి అడిగాడు. రామదాసు వివరణ ఇచ్చాడు. దొంగల దోచిన విషయం, శిస్తు బాకీలు వసూలు కాని విషయం గురించి చెప్పినప్పుడు తానిషాకి బాగా కోపం వచ్చింది. నువ్వు ఒక దొంగవి, మా డబ్బుతో రామాలయం కట్టుకొని ఏవేవో సాకులు చెప్తావా? నువ్వు మంచివాడని చెప్పి నౌకరీ ఇచ్చాం, డబ్బు ఖర్చుకి మా అనుమతి తీసుకున్నావా అన్నాడు ఆకాశంతో. అప్పుడు రామదాస్ అన్నాడు, అయ్యా, నేను తిన్నది లేదు, మీ రాజ్యంలో ఆలయం కట్టించాను, దానివల్ల తమకు కూడా మంచి పేరు వస్తుంది కదా అనుకున్నాను అన్నాడు రామదాస్. నోరు మొయ్యి, తప్పు చేసి కబుర్లు చెప్తున్నావు. 6 లక్షల పైకం కడతావా, శిక్ష అనుభవిస్తావా చెప్పు అన్నాడు తానిషా. ప్రభువులు కొంత గొడవ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు రామదాస్ దీనంగా. ఓ, ఆ సాకుతో పారిపోవాలనా నీ ఆలోచన? అట్లయితే ఎవరు కడతారో నాకు అనవసరం. కట్టే వరకు ఇతన్ని చెరసాల్లో బంధించి ఉంచండి. ఇతడు ఒక రాజద్రోహి అని తానిషా ఆదేశాలు జారీ చేశాడు. తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఇది విని సితారా బేగం సంతోషించింది. మహాభక్తుడు శ్రీరామునికి ఆలయం కట్టించిన రామదాసు అని పిలువబడుతున్న గోపన్న జైల్లో వేయబడ్డాడు. విన్నారు కదా? మిగతా కథ తర్వాతి భాగంలో విందాం. థ్యాంక్ యూ. నమస్తే.